హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. సింపుల్గా అండ్ టేస్టీగా బిర్యానీస్లోకి, టమాటో రైస్లోకి, ఇలా ఫ్లేవర్స్ రైస్లోకి ఇలా వెజ్ గ్రేవీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇలా ఎప్పుడు కర్రీసే కాకుండా గ్రేవీతో కూడా ఈ ఫ్లేవర్డ్ రైసెస్ని టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వేరుశెనగ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్న ముక్క ఎండు కొబ్బరిని తీసుకొని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ తెల్ల నువ్వులు కూడా వేసుకొని అవి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి ఒక టమాటోని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక ఆనియన్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 4 వెల్లుల్లిపాయ అలానే చిన్న ముక్క అల్లం వేసుకోండి. నా దగ్గర అల్లం లేదని నేను వేసుకోలేదు. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు తీసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి చల్లారిన తర్వాత అంతా మిక్సీలో వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసుకుంటే అంతే. ముక్కలు అనేవి బాగా నలిగి ఫైన్గా పేస్ట్ అవ్వడానికి మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మరీ పలచగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఈ మిశ్రమాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని తీసుకున్నాం. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకుని మిశ్రమం వేసుకోవాలి. అందులోకి మనం దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. నేను ఫస్ట్ వేయడం మర్చిపోవడం వల్ల తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మీరు ఆయిల్ వేసినప్పుడే బిర్యానీ దినుసులు వేసుకొని ఈ పేస్ట్ అనేది వేసుకోండి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, సరిపడంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం కసూరి మేతిని బాగా నలుపుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకొని గ్రేవీ అనేది బాగా బాయిల్ అవ్వాలి. గ్రేవీ ఎంత బాగా బాయిల్ అయితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి పైన ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీ సింపుల్ వెజ్ గ్రేవీ రెడీ. బిర్యానీ, టొమాటో రైస్, కొబ్బరన్నం, బగారా రైస్ అండ్ టొమాటో పుదీనా రైసెస్ ఇలా ఫ్లేవర్డ్ రైసెస్లోకి ఈ గ్రేవీ అనేది కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.